ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైషు బ్లాగ్స్. ఇవే మా క్వార్టర్స్ అండి. మొత్తం 4 బ్లాకులు, 4 ఉంటాము. 4 ఫ్యామిలీస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఫుల్ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఆ క్వార్టర్ ఖాళీగా ఉంది. ఉదర్తికు అక్కడ మా గాడీలు అవన్నీ పెట్టుకోవడానికి అక్కడ మొత్తం టెంట్లకు వేయించుకున్నాం అన్నమాట. ఇప్పుడు మా రచ్చబండ చూపిస్తారండి. ఇవి మా గార్డెన్ అండి. ఒకప్పుడు మంచిగా అన్ని పండించుకొని తిన్నాము. ఇది జామ చెట్టు, జామకాయలు ఈ మాత్రం పెద్దగా కావు. అన్ని పక్షులు కోతులు కొట్టుకొని పోవడం తప్ప మేము తినేది ఏముండదు. ఇది చూడండి, 2 లావు జామకాయలు అయినాయి. ఇది మా మందారం చెట్టు అన్నమాట. ఈ పూలు ఇప్పుడు మొగ్గలు కనిపిస్తున్నాయి కదా, పొద్దున్న లేసేపటికి ఒక మొగ్గ ఉండదు, మొత్తం పూలు తెంచుకొని పోతారు. ఈడ ఒక జామ చెట్టు, గులాబీ చెట్టు. ఇద్దో మా మొత్తం క్వార్టర్లకి దిగండి అనమాట. మా అందరికి కలిపి ఇదే రచ్చబండ. ఇక్కడే మేము కొట్టుకునేది, తిట్టుకునేది, వ్యవహారాలు చేసుకునేది అన్ని ఇక్కడే అనమాట. మా రచ్చబండ. మాకు వండుకోవడానికి కష్టంగా అనిపించినప్పుడు అందరం మాట్లాడుకొని ఇక్కడ వండుకొని తింటాం అనమాట. ఖానా భీ బనాతాం నా హమ్నే ఇద్దరు వయ్యి బోల్రీ. అందరు కూర్చొని ఇక్కడ వ్యవహారాలు కొట్టుకుంటాం. పని అయిపోయిన తర్వాత ఇవాళ ఎవరు రాలేదు ఇంకా మా క్వార్టర్ చూపిస్తాను రండి, లోపలికి వెళ్దాం పదండి. ఇది టైప్ 2 క్వార్టర్ అండి. టైప్ 2 క్వార్టర్ అంటే టైప్ 2కి టైప్ 1కి ఇక్కడ 3 టైప్స్ క్వార్టర్స్ ఉన్నాయి. టైప్ 2, టైప్ 1, టైప్ 3. ఇది టైప్ 2 క్వార్టర్. దీనికి వాటికి డిఫరెన్సెస్ ఏంటో కూడా చూపిస్తాను. ఇది ఒక రూము, ఇది పూజ గది అనమాట. ఇవి ర్యాక్స్, వీటిల్లో గ్రాసరీస్ ఒక ర్యాక్లో బట్టలు పెట్టుకుంటాము. చైర్స్ ఇవన్నీ మాకు క్వార్టర్స్తో పాటు ఇస్తారండి. ఒక మంచం, 2 చైర్లు, ఈ రూమ్లో టేబుల్, ఇవన్నీ వాళ్ళే ఇచ్చారు. ఇవి సపరేట్గా మేము చేయించుకోవాలండి. అవేమి మాకు ఎక్స్ట్రాగా ఏమన్నా కావాలంటే కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి చేయిస్తారనమాట మాకు. దాటుకు మీద మేము పెట్టుకున్న బెడ్షీట్లు, ఇంకా ఇన్వర్టర్ అది. ఇక్కడ టాయిలెట్ ఒకటి, బాత్రూమ్ ఒకటి. ఇవి అన్నీ ఎక్స్ట్రా మేము చేయించుకున్నాం అనమాట. ఇది కిచెన్, చిన్న కిచెన్. టైప్ 1కి టైప్ 2కి డిఫరెన్స్ ఏంటంటే ఈ కిచెన్ చిన్నగా ఉంది కదా, టైప్ 1లో ఈ కిచెన్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఒక్క రూమే ఉంటుంది. ఆ ఎంట్రన్స్ రూమ్ ఉంది కదా, అలానే ఒక్క రూమే ఉంటుంది. ఇది సింక్, చిన్న కిచెన్ అనమాట. ఇద్దరి కంటే ఎక్కువ పట్టరు. మొత్తం ఇలా సెట్ చేసి పెట్టుకున్నా. ఇది బెడ్రూమ్ అండి. అక్కడ పిల్లలందరూ గీకేసి అంత పాడు చేశారా, అందుకని మొత్తం అది దాన్ని ఆర్డర్ పెట్టి అదంతా పెట్టుకున్నాను అనమాట. 2 కిటికీలు, వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇది ఒక షెల్ఫ్ అండి. ఈ షెల్ఫ్లో మనకు గ్రాసరీస్, బట్టలు ఏవో ఒకటి పెట్టుకోవచ్చు. ఈ ర్యాక్ 2 ర్యాక్లు ఇచ్చారు. ఒక ర్యాక్లో గ్రాసరీస్, ఒక ర్యాక్లో బట్టలు పెట్టుకుంటాం. ఇవన్నీ ఎక్స్ట్రా ఉన్నాయి, అన్నీ ఎక్స్ట్రా చేయించుకున్నవేనండి. అవి ఆల్రెడీ ఏమి ఉండవు, మనకు కావాలంటే చేయించుకోవాలంతే. ఇదేనండి మా క్వార్టర్. టైప్ 1కి టైప్ 2కి డిఫరెన్స్ ఏంటంటే ఈ కిచెన్ ఉండదు. ఆ రూమ్, ఈ రూమ్ ఉంటుంది. ఒక రూమ్ కిచెన్, ఒక రూమ్ అది నార్మల్ రూమ్ అనమాట. టైప్ 2లో ఇలాంటి 2 బెడ్రూమ్లు ఉంటాయి. అది ఎంట్రన్స్ రూమ్, ఇలాగనే చిన్న కిచెన్ ఉంటుంది. అవేనండి డిఫరెన్స్. పైన కూడా చూపిస్తారండి. ఉప్పరాజు మొత్తం ఇలా క్లోజే ఉంటుంది. బాల్కనీ ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఇలా క్లోజ్ చేసేసిండ్రు. ఈ క్వార్టర్ ఖాళీ అండి. ఇప్పుడు ఎవరు ఇంకా తీసుకోలేదు, అందుకే ఖాళీగా ఉంది. ఈ క్వార్టర్లో మాత్రం వేరే వాళ్ళు ఉంటున్నారు. ఈ క్వార్టర్లో మరాఠీ వాళ్ళు ఉంటున్నారు. మా బ్లాక్ మొత్తానికి బడా దీది అనమాట ఈమె. మేము ముగ్గురు ఉంటే మా ముగ్గురులో ఈమె పెద్దదనమాట. ఈమె మా బడా దీది. తులసి మొక్క, మనీ ప్లాంట్ అన్నీ చూడండి ఎంత బాగా సెట్ చేసుకుందో. మా కింద అంత స్పేస్ లేదు మేమేం చేసుకోవడానికి. కానీ ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇంకా చెప్పు స్టాండ్ వీళ్ళు ఇక్కడ అక్కడ ఫ్రీ ఉండడానికి ఇక్కడ పెట్టుకున్నారు. ఇవేనండి ఇంకా మా క్వార్టర్స్, మా రచ్చబండ అంతా. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్. ఒక లైక్ చేయండి మీకు నచ్చినట్టయితే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్